అసలు బేసిక్గా ఈ ఫర్టిలిటీ ఇష్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏదైతే కపుల్కి ఒక 1 year టుగెదర్గా ఉండి ఎలాంటి గర్భనిరోధక మాత్రలు యూజ్ చేయకుండా ఉండి వారికి అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వారిని ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటాం. ఓకే. 1 year మ్యారేజ్ అయ్యాక 1 year కలిసి ఉండి ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయకుండా ఉండి ప్రెగ్నెన్సీ రాకుంటే ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటాం. ఓకే. సో ఒకవేళ ఫీమేల్ ఏజ్ కనుక ఎక్కువ ఉంది, మోర్ దెన్ 35 అంటే ఓన్లీ 6 months. ఒకవేళ 40 years కంటే ఎక్కువ ఉమెన్ ఏజ్ ఉందనుకోండి, ఓన్లీ 3 months. చూడండి ఎంత ఏజ్ అన్నది ఎంత ఇంపార్టెంటో, ఫీమేల్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్. సో అంటే యాజ్ ఏజ్ గ్రోస్ ఫర్టిలిటీ అన్నది కూడా తగ్గిపోతుంది. సో యంగ్ ఏజ్ వాళ్ళకి 1 year, మోర్ దెన్ 35 అయితే 6 months, 40 years క్రాస్ అయింది ఫీమేల్ అంటే ఓన్లీ 3 months. ఓకే. వాళ్ళకి పిల్లలు అవ్వలేదంటే వారు ఇన్ఫర్టిలిటీ కపుల్గా కన్సిడర్ చేయాల్సింది. సో మేజర్గా ఏజ్ అనేది ఒక మనిషి లైఫ్ స్పాన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. ఎస్. సో మరి రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? లేట్ 20s, ఎర్లీ 30s. సో ఈ ఏజ్లో కనుక కపుల్ కన్సీవ్ అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి.